హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ 15. సో ఈ రోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత వంట రూమ్లోకి అయితే అదే కిచెన్లోకి అయితే అడుగు పెట్టేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు చేసేది వచ్చేసి వెల్లుల్లి కారం అనమాట. ఎగ్స్తో హ్యాపీగా ఊరగాయలు కద్దుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం అంటే ఆఫ్కోర్స్ వెల్లుల్లి ఉండాలి కాబట్టి వెల్లుల్లిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు మాకు తగినట్టుగా అంటే ఎగ్స్ అన్నిటికీ సరిపడగా జీలకర్ర అండ్ ఉప్పు విత్ కారం వేసుకోవాలి. సరిపడా కారమే వేసుకోవాలి. నేను చిన్న పిల్లని కదా, నన్ను చూసి ఏంటి చేయడం అని అనుకోకండి. ఎందుకంటే నేను కూడా మమ్మీ రిస్ట్రిక్షన్స్తోనే చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా బెటర్ రిజల్ట్ వస్తుంది. సో దాని తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టేసుకునేసి మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కోర్స్ వెలిగించి అది కాలేటట్లు చూసుకోవాలి. కాలిన తర్వాత కొంచెం నూనె వేసుకొని అది కూడా కాలేటట్టు చూసుకొని అండ్ కోర్స్ మనకి ఎగ్ ఇంపార్టెంట్ కాబట్టి మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి మమ్మీ, డాడీ అండ్ బ్రదర్, నేను 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి 4 ఎగ్స్ వేసేసుకుంటాము. సో 4 ఎగ్స్ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకునేస్తాం అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి చాలా లాంగ్ అయిపోతుంది, చాలా అయిపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఇది నాకు తెలిసి నా ఛానల్లో ఇది 4th వీడియోనో 5th వీడియోనో. సో ఇంకా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ మనకి సిమిలర్గా ఉండాలి లాంగ్ వీడియోస్ పెట్టాలంటే. సో అందుకని చెప్పేసి సో మనం పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో వెల్లుల్లి అవంతా చేసేసాం కదా, దాన్ని ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకునేయాలన్నమాట. బాగా గ్రైండ్ అయ్యేంత వరకు చూసుకోవాలి. సో అది బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాన్నే వెల్లుల్లి కారం అంటారు. సో మనం ఎగ్లో వేసుకోవాలన్నమాట. సో ఎగ్ అయితే బాగా కలిపెట్టుకోవాలి. లైక్ అది ఎలా పెనంకి అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా ఉండడానికి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో మధ్యలో ఒక మిడిల్లో కొంచెం ప్లేస్ వదులుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత ఆ నూనెలో అండ్ ఇదంతా వెల్లుల్లి కారం వేసుకొని బాగా దాంట్లోనే ఏగేటట్లు చూసుకోవాలి. ఎగ్గుతో కలపకూడదు, నేను ఇక్కడ బై మిస్టేక్ కలిపేశాను. యాక్చువల్గా ఎగ్గుతో అయితే ఫస్ట్ మనము ఆ వెల్లుల్లి కారం అది ఏగాలి. సో నేనైతే కలిపెట్టేశాను. సో వెల్లుల్లి కారం కొంచెం బాగా ఏగిన తర్వాత దాన్ని ఎగ్తో కలుపుకోవాలి. అండ్ అది మాత్రం గుర్తుపెట్టుకొని, నేనైతే మర్చిపోయాను, మీరు మర్చిపోకండి అట్లా. సో దాని తర్వాత కొంచెంసేపు తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఎగ్తో కలిపేసుకోవాలన్నమాట. సో మాకైతే చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది, మీకు కూడా వస్తుంది. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే మనం వెల్లుల్లి కారం మిడిల్లో వేసినప్పుడు ఎగ్ అయితే కాలిపోవచ్చు. సో అలా కాలిపోకోకుండా. సో చూసారు కదా, కలర్ఫుల్గా వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పికల్ వేసుకొని ఆ పికల్తో పాటు కొంచెం గీ వేసుకొని దానిపైన వాహా. సో దాంట్లో అదే ప్లేట్లో వెల్లుల్లి కారం వేసుకొని వెల్లుల్లి కారం విత్ ఎగ్ వేసుకొని యాక్చువల్గా నాకు తినాలనిపించింది. మమ్మీ నాకు ఏదైనా కారం కారంగా చేయమా అంటే నువ్వే చేసుకో అంది మమ్మీ. సో అందుకని చెప్పి నేనే చేసుకున్నాను ఈరోజు. సో దాని తర్వాత అది కలుపుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పికిల్లోకి నంచుకున్నప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది నాకు తెలిసి నేను చేసిన ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేశాను మా కిచెన్లో ఫస్ట్ టైం. సో బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.